ఫిన్లాండ్ దేశ సరిహద్దుల్లో ఒక సరస్సు అయితే ఉంది. దాని పేరు వచ్చేసి బోడన్ అనే ఒక సరస్సు. ఇది చూడటానికి చాలా ప్రశాంతంగా, స్వీడన్ ఫిన్లాండ్ అనగానే చాలా ప్రశాంతమైన దేశాలు, ల్యాండ్స్కేప్స్ అవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో దానివల్ల ఈ రెండు దేశాలకు సరిహద్దులో ఉండటం వల్ల ఈ బోడన్ అనే సరస్సుకి ఈ రెండు దేశాల నుంచి చాలామంది టూరిస్టులు కానీ బయట వాళ్ళని దేశం వాళ్ళు కూడా వీకెండ్స్ టైంలో ఎక్కువగా స్టే చేయడానికి ఈ సరస్సు దగ్గరికి అయితే వస్తారు. నైట్ టైం క్యాంపింగ్ వేసుకుని అక్కడ ఫిషింగ్ చేసుకోవటం, సో ఇటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. కానీ అక్కడున్న ఒక సరస్సు దగ్గర ఒక పోలీసులు కూడా గత 60 సంవత్సరాలుగా ఛేదించలేనటువంటి ఒక రహస్యం అయితే ఉంది. ఏంట రహస్యం? ఒక ముగ్గురు టీనేజర్స్ అక్కడికి వెళ్ళి నైట్ క్యాంపింగ్ చేసుకున్నారు, ఫిషింగ్ మొత్తం యాక్టివిటీస్ అన్నీ చేసుకున్నారు. కానీ వాళ్ళకి తెలియదు అదే వాళ్ళ చివరి రోజు అనేసి. సో అసలు నైట్ ఏం జరిగింది, వాళ్ళని ఎవరు చంపారు, అక్కడ ఏం జరిగింది, ఎవరు దీని వెనకాతలు ఉన్నారు అనే హిస్టరీ అనేది ఇప్పుడు మనం తెలుసుకునే